హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము మాస్టర్ పీవైక్యూ సిరీస్కి సంబంధించిన థర్మోడైనమిక్స్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఎవరైతే ద్రోణ సిరీస్లో ఉన్న థర్మోడైనమిక్స్ చూసినట్టయితే ఓకే, ఆ చాప్టర్ చూస్తే గనక అక్కడ మీరు కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నారు, ఇంకా ఎన్నో న్యూమరికల్ సాల్వ్ చేశారు కాబట్టి మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది నాన్న. ఓకే, న్యూమరికల్ ఎట్లా సాల్వ్ చేయాలి అన్న విషయం అయితే మీకు తెలిసి ఉంటుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూసిండ్రు అనుకోండి, ఇంకా సింపుల్గా మీకు అర్థమైపోతుంది. ఓకే, అయితే ఈ క్లాస్లో మాత్రం నేను డీటెయిల్గా మీకు ప్రతి ఒక్క లైన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఒక చిన్నగా రఫ్ రివిజన్ లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫార్ములాస్ ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి అని మాత్రమే చెప్పగలుగుతాను నాన్న. మీకు డీటెయిల్గా కావాలంటే ఖచ్చితంగా మీరు ద్రోణ సిరీస్ చూడాల్సిందే. ఓకే, సో అక్కడ చూస్తేనే మీకు ఏ ఫార్ములా ఎట్లా అప్లై చేస్తున్నామో, న్యూమరికల్స్ ఎట్లా క్రియేట్ అయినాయి అన్న విషయం మీకు ఒక ఐడియా ఉంటుంది. సరేనా? రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే కంటే ముందు అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి రెడీ ఉండండి. ఇక్కడ క్వశ్చన్ కనిపించగానే మీరు వీడియో పాజ్ చేసి ట్రై చేయండి నాన్న. సరేనా? రైట్, చలో సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఎస్, సో ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాలు రఫ్ రివిజన్ అనమాట. దాని తర్వాత డైరెక్ట్ న్యూమరికల్స్. ఈ మాస్టర్ పీవైక్యూ సిరీస్ మెయిన్ టార్గెటే న్యూమరికల్ సాల్వ్ చేయడం కదా. రైట్, సో ఇక్కడ నేను మొత్తం కాన్సెప్ట్ అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేను, చిన్నగా అయితే రివిజన్ చెప్పిస్తాను అంతే. ఇక ఈ ఫార్ములా చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి అని మాత్రమే చెప్తాను నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ నాన్న. డీటెయిల్గా కావాలంటే మీరు ద్రోణ సిరీస్లోనే చూడాల్సి ఉంటుంది. ఓకే, ఎస్, సో ఫస్ట్ మనకు 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దీనిలో మెయిన్ కీ పాయింట్ ఏంటి నాన్న? టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా. ఇఫ్ దీస్ టూ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, ఇఫ్ దీస్ టూ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అయితే ఇవి కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అవునా? ఇంటర్నల్ ఎనర్జీ, సో ఇంటర్నల్ ఎనర్జీ అయినా కెనెటిక్ ఎనర్జీ అయినా మొత్తం ఒకటిలాగా కన్సిడర్ చేస్తాం కదా. రైట్, సో ద్రోణ సిరీస్లో ఉన్న స్లైడ్సే ఇవి నాన్న. ఓకే, ఇవే ఎక్స్ప్లెయిన్ చేసిన నేను మొత్తము. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కీ పాయింట్ అనమాట. మోనోకేమో 3, డయాకేమో 5, పాలికేమో 6 ఉంటుంది. ఓకే, రైట్. సో ఇవి పాయింట్స్ అయితే మీకు తెలిసే ఉంటాయి కదా అన్ని. రైట్, ఇంటర్నల్ ఎనర్జీ ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, CP/CV అంటే ఏంటి? గామా. అవునా? గామా వాల్యూ ఎఫ్ టర్మ్లో రాయాలంటే 1+2/F కదా. సో ఇంటర్నల్ ఎనర్జీ అయినా కెనెటిక్ ఎనర్జీ అయినా ఒకటే, F/2 nRT. అవునా? అండ్ CV ∆T కూడా రాసుకోవచ్చు, అంటే CV ప్లస్లో FR/2 కదా. సో ఇవైతే మొత్తం చూసుకోండి నాన్న. సరేనా? రైట్, సో CVది మోలార్ స్పెసిఫిక్ హీట్ ఫార్ములాలో కదా. CP వాల్యూ, CV వాల్యూ. అవునా? CP-CV = R అని మీకు తెలుసు కదా. ఇది మాస్ టర్మ్లో రాయాలి అంటే ఇగో CP-CV = NR. N అంటే ఏంటి? స్మాల్ m బై క్యాపిటల్ M అనమాట. అంతేనా? M అనేది 1 అయితే CP-CV = R/M అవుతుంది. ఓకే, సో వర్క్, ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటే ఈ ఫార్ములా, ప్రెషర్ వేరియబుల్ ఉంటే ఈ ఫార్ములా. వర్క్ పాజిటివ్ అవుతుంది, వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే. వర్క్ నెగిటివ్ అవుతుంది, వాల్యూమ్ డిక్రీజ్ అయితే కదా. రైట్ బెటా. సో వర్క్ డన్ ఇన్ క్లోజ్ సైకిల్స్. ఓకే, చూడండి, ఎప్పుడైనా కానీ క్లోజ్ సైకిల్ ఉన్నదనుకోండి, అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? 0 అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది క్లాక్ వైజ్లో అయితే వర్క్ డన్ నెగిటివ్, యాంటీ క్లాక్ అయితే వర్క్ డన్ నెగిటివ్, క్లాక్ అయితే వర్క్ డన్ పాజిటివ్ అనమాట. చూడండి, ఇది యాంటీ క్లాక్ వైజ్ వర్క్ డన్ నెగిటివ్, ఇది క్లాక్ వైజ్ వర్క్ డన్ పాజిటివ్ అనమాట. ఓకే, ఇట్లా నార్మల్గా గ్రాఫ్ ఇస్తే దీని యొక్క ఏరియా ఏమి ఇండికేట్ చేస్తుంది? వర్క్ని ఇండికేట్ చేస్తుంది కదా. రైట్ బెడా. సో ఇదేంది? క్లాక్ వైజ్ వర్క్ డన్ ఏంటి? పాజిటివ్. అవునా? రైట్, సో నెక్స్ట్ హీట్కి సంబంధించినవి కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే మోలార్ స్పెసిఫిక్ హీట్స్ అనమాట. CP అయినా CV అన్నా. ఓకే, రైట్ బెడా. ఇవైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి, నేనైతే ఏం హెల్ప్ చేయలేను, ఎందుకంటే ద్రోణ సిరీస్లో మీకు మెయిన్గా ఫోకసింగ్ చేసి చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ చెప్పిన, ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు డీటెయిల్గా. ప్రతి ఒక్క గ్రాఫ్ కూడా చెప్పినాను, స్లోప్ ఏమవుతుంది ఏంటి అన్నది కదా. ఒకటి షార్ప్ కర్వ్, ఒకటేమో స్మూత్ కర్వ్ కదా. రైట్, సో ఇది షార్ప్ కర్వ్ అడియాబాటిక్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, స్మూత్ కర్వ్ ఐసోథర్మల్ ఇండికేట్ చేస్తుంది. ఎక్స్పాన్షన్ అయినప్పుడు వర్క్ డన్ ఎట్లుంటుంది? అవునా? కంప్రెషన్ అయినప్పుడు వర్క్ డన్ ఎట్లుంటుంది? ఓకే, కార్నెట్ ఇండన్కి సంబంధించిన ఫార్ములా కదా. రైట్, కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ దానికి సంబంధించిన ఫార్ములాలు. అవునా? సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఎస్ బెడా. సో ఇక న్యూమరికల్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. ఓకే, సో అందరూ పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి, వీడియో పాజ్ చేయండి, మీ అంతటా మీరు ట్రై చేయండి. సరేనా? చలో రైట్. సో ఎన్ ఐడియల్ గ్యాస్, ఇదేంది? An ideal gas at 127 degrees Celsius is compressed suddenly to 8/27 of its initial volume
అంటే V2 వాల్యూ అయితే ఇచ్చింది కదా, సో 8/27 V1 చూస్తేనే తెలుస్తున్నది, రైట్. అంటే ఇంకా టెంపరేచర్ కూడా ఇచ్చిండు కదా, అంటే ఇది T1 టెంపరేచర్ 127 డిగ్రీస్ సెల్సియస్ ఇచ్చింది కదా, మనము కెల్విన్లోకి మార్చుకోవాలి కదా. ఎంత వస్తుంది నాన్న, 400. సో T1 వాల్యూ కూడా కెల్విన్లోకి అయితే మార్చేసుకున్నాం. సరే, ఇఫ్ గామా వాల్యూ ఇచ్చిండంటే ఇది ఖచ్చితంగా మీకు అడియాబాటిక్ ప్రాసెస్ అయి ఉంటుంది కదా, అంతేనా. అడియాబాటిక్ ప్రాసెస్లోనే మనకు గామా అనేది కనిపిస్తుంది, అవునా కదా. ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ దెన్ రైజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్ అంటే డెల్టా టీ వాల్యూ ఏముండొచ్చు కనుక్కోండి అంటున్నాడు. ఓకే, T2 వాల్యూ కాదు కనుక్కోవాల్సింది, డెల్టా టీ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, అంటే T2 వాల్యూ ఎంతనో మనం ఫస్ట్ కనుక్కుందాము, దాని తర్వాత డెల్టా టీ వాల్యూ అయితే కనుక్కుందాం, సరేనా. ఎందుకంటే డెల్టా టీ వాల్యూ T2 - T1 చేస్తే అయిపోతుంది కదా నాన్న, అంతేనా. చలో, సో ఇప్పుడు చూడండి, అడియాబాటిక్ ప్రాసెస్లో ఇక్కడ వాల్యూమ్ ఉన్నది, టెంపరేచర్ ఉన్నది కదా. వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి అన్న. వాల్యూమ్కి టెంపరేచర్కి TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, T ఈజ్ ఈక్వల్ టు K/V పవర్ గామా -1, అంతేనా. సో ఇట్లా రాసుకోవచ్చు, T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఈడేమొస్తుంది, ఈడ V2, ఈడ V1 హోల్ పవర్ గామా -1 కదా. ఇదైతే బేసిక్ మ్యాథమెటిక్స్లో మొత్తం నేర్పించిన కదా దీని గురించి అయితే. ఓకే, చలో, T2/T1 ఎంత, 400 కదా, T1 400 కదా. V1/V2, V1కి V1, V2 అంటే 8/27 V1 హోల్ పవర్ గామా వాల్యూ 5/3 కదా, 5/3 - 1 ఇది పోయింది. సో ఫైనల్లీ 27/8 ఓకే హోల్ పవర్ ఎంత వస్తుంది, 2/3 కదా, అంతేనా, రైట్. సో 27/8ని మనము ఇది 3 ఇడ 2 3/2 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా, అంతేనా. ఎస్, ఓకే. సో 3/2 హోల్ క్యూబ్ పైన ఏమున్నది, 2/3 అయితే ఉంది కదా, ఈ 3 పోయింది, అవునా. మొత్తానికి ఏమొచ్చింది, 3/2 హోల్ స్క్వేర్ వచ్చింది, అంటే 9/4 కదా. T2/400 అయితే ఇది వచ్చింది. సో T2 వాల్యూ ఏమొస్తుంది నాన్న, ఇక మొత్తం మ్యాథమెటికల్ పార్టే ఉంది కదా, ఇది ఇటు పంపిస్తే 9/4 × 400, ఇది ఎంత వచ్చింది, 100. సో T2 వాల్యూ ఎంత, 900 కదా. ఇది వచ్చింది ఏంట్లో, కెల్విన్లో. డెల్టా టీ కనుక్కోండి అన్నాడు, ఫార్ములా ఏంటి, T2 - T1 కదా, 900 - T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, 400 ఇచ్చిండు కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎంత నాన్న, 500 కెల్విన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్లో ఉందా, 500 కెల్విన్స్ ఉంది, ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఎట్ టెంపరేచర్, ఈ టెంపరేచర్ దగ్గర ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, గుర్తుపెట్టుకోండి నోట్, ఇగో ఇది చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1/టెంపరేచర్ అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఇంకా మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం కదా, దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ కూడా వచ్చింది ఈ పాయింట్లలో, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏదో ఒక దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఫార్ములా 1/T అని చెప్పేసి రాసింది ఉంది. ఓకే, మీరు కనుక అన్ని పాయింట్స్ రాసుకుంటే అక్కడ మీకు ఏదో ఒక దగ్గర దొరుకుతుంది. ఓకే, చూపెట్టమంటారా, చూపెట్టాలన్నా ఎక్కడున్నదో. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఎక్కడున్నది, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇగో ఇది చూడండి, నోట్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా ఈక్వల్ టు 1/T. ఓకే, రైట్. సో ఈ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫైనల్లీ గామా ఈజ్ ఈక్వల్ టు 1/, టెంపరేచర్ ఎంత ఇచ్చిండు, 27, అవునా. సో టెంపరేచర్ ఎంత ఇచ్చిండు, కెల్విన్లో కావాలి, 27 + 273 ఎంతనా, 300 కదా, కెల్విన్లోకి మార్చిపోయింది. సో ఫైనల్లీ ఆన్సర్ ఇస్తున్నా ఎంత వస్తుంది, ఇది చూడండి, 1/3 × 10⁻², కరెక్ట్ రాసిన, 1/3 0.33 కదా, 0.33 × 10⁻². ఓకే, ఇదే ఆన్సర్ పర్, ఓకే, పర్ కెల్విన్ ఇన్వర్స్ ఉందా. అచ్చా, 33 × 10⁻4 రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు, 33 × 10⁻4 పర్ కెల్విన్, అంతేనా, ఉంది ఆప్షన్లో. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఈస్ ఫిల్డ్ at 60 degrees Celsius in a vessel of open mouth.
సరే ఓకే. సో వెజిల్లో అయితే ఎయిర్ అయితే ఫిల్అప్ చేస్తున్నాం ఈ టెంపరేచర్ దగ్గర. ఓకే, ద వెజిల్ ఈజ్ హీటెడ్. ఎయిర్ ఫిల్ చేసినప్పుడు ఏమవుతుందో అది హీట్ అయిపోతున్నది. ద వెజిల్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ T°C. అంటే T1 T2 ఇచ్చింది కదా. T1 ఎంత 60 + 273 ఎంతనన్నా 333 కదా. 333 కెల్విన్ కదా. 333 కెల్విన్ అంటే T2 వాల్యూ ఎంత? ఓకే, T°C అంతేనా. రైట్. T2 వాల్యూ T ప్రజెంట్ అయితే T2 వాల్యూ T అన్నట్టు మీకు. సో దట్ 1/4 ఆఫ్ ఇట్స్ ఎయిర్ ఈజ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద వెజిల్. ఎయిర్ ఎంత ఎస్కేప్ అయింది? 1/4. అంటే మాస్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయింది అన్నట్టు కదా. 1/4 అయితే ఎగిరిపోయింది. ఎట్లా ఫిల్అప్ చేసినప్పుడు అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది కదా. 1/4 పార్ట్ అయితే ఎగిరిపోయింది. మిగిలింది ఏంది ఇలా? ఓకే, లెఫ్ట్ ఎంత? 3/4 m అంతేనా. ఓకే, 3/4 m అనేది మాస్ అనేది దాని లోపల మిగిలింది అనమాట కదా. అజ్యూమింగ్ ఎయిర్ ఈజ్ ఐడియల్ గ్యాస్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ వెజల్ రిమైన్స్ కాన్స్టెంట్, దెన్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ t. ఓకే, అంటే టీ వాల్యూ అంటే టెంపరేచర్ వాల్యూ అనుకోవాలన్నా. అంటే మాస్కి వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నాడు, ఇక్కడ వాల్యూమ్ ఇంకా ప్రెషర్ అనేటిది కాన్స్టెంట్. ఓకే, ఇప్పుడు మనకు దేనికి సంబంధించిన రిలేషన్షిప్ కావాలి? టెంపరేచర్కి మాస్కి సంబంధించిన రిలేషన్షిప్ కావాలి. ఇనిషియల్ మాస్ దీనిది, ఇనిషియల్ మాస్ ఎంత తీసుకుంటున్నా? m తీసుకుంటున్నా. గాలి నింపినప్పుడు ఏమైతున్నది? ఇదేమో కొంచెం బయటికి వెళ్ళిపోయింది కదా. ఇది రిమూవ్డ్ మాస్ 1/4. లెఫ్ట్ ఎంత? 3/4 కదా. మనకు లోపలిదే కావాలి మెయిన్గా, అంతేనా కదా. రైట్ బెడా. ఓకే, సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న మనకు? PV = nRT ద్వారా. ఓకే, PV = nRT ద్వారా ఏమొస్తుంది? n అంటే ఏంటి? n అంటే M/M కదా, RT అంతేనా కదా. అంతేనా. రైట్. సో ఇక్కడ మాస్ ఉంది, మాస్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ కదా, అంతేనా. సో ఏమొస్తున్నది నాన్న? టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా. అబ్బా మెల్ల చూసుకున్నానా, దీనిలో ఏమున్నది? ఎంని కింద రాసుకోండి. టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్ కదా, వచ్చేసింది. అంటే T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ M2, ఇడనేమో M1 అంతేనా. అంతే కదా. రైట్. M1 అంటే ఏంది నాకు చెప్పండి. M1 అంటే ఏమి ఇచ్చిండో సార్? M1 అంటే ఇనీషియల్ మాస్ M, ఇనీషియల్ టెంపరేచర్ ఏమో ఎంత? 333 కెల్విన్. ఓకే, ఫైనల్ మాస్ దాని లోపల మిగిలిన మాస్ సార్ 3/4 m సార్. అంటే T2 వాల్యూ అనుకోవాలి సార్ కదా. ఇదే కదా డాటా ఇచ్చింది, అంతే కదా నాన్న, ఇదే కదా ఇచ్చింది కథం. ఓకే రైట్. చలో, సో T2 అంటే స్మాల్ t బై T1 అంటే 333, M1 అంటే స్మాల్ m, M1 అంటే స్మాల్ m, M2 అంటే 3/4 m కదా. సో ఇది పోయింది, 4 పైకి పోయింది కదా, అంతేనా. సో ఫైనల్లీ T ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది? 4/3 × 333 అంతేనా. దీని అడు పంపించిన నాన్న, అంతే. మ్యాథమెటికల్ పార్ట్ ఉంది దీంట్లో కదా. సో ఎంత వచ్చింది? 111 అవునా. సో ఫైనల్ ఎంత వచ్చిందన్న? 444 కెల్విన్స్ ఈజ్ ఆ ఫైనల్ ఆన్సర్. ఓకే. అచ్చా, డిగ్రీ సెల్సియస్లో ఇచ్చిండు, డిగ్రీ సెల్సియస్లో ఇచ్చిండు కదా. T ఈజ్ ఈక్వల్ టు 444 - 273 ఆన్సర్ వచ్చేది మాత్రం డిగ్రీ సెల్సియస్లోనే కదా. ఈడ 1 7 14 - 7 7 ఈడ 1 అంతేనా. 171 డిగ్రీ సెల్సియస్ ఉందా ఆప్షన్లో? 171 ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతేనా కదా. అంతే కదా. క్యాపిటల్ M అంటే మోలార్ మాస్ అనమాట, M అంటే గివెన్ మాస్ ఎగిరిపోయింది కదా కొంచెం అట్లా. ఓకే చలో, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ప్రాసెస్ ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ అంట, ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళి. ఓకే, ద ప్రాసెస్ దట్ హ్యాస్ ద సిస్టమ్ అండర్ గోస్. ఓకే, థర్మోడైనమిక్ ఫస్ట్ లా ది ఫార్ములా ఏంటి? ∆Q ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ వర్క్ డన్ కదా. క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? వర్క్ డన్ ఇంకా ఇంటర్నల్ ఎనర్జీ
ఈక్వల్ అంట, అంతేనా? ద వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీజ్ ఇన్ ఇంటర్నల్. అబ్బా మైనస్ పెట్టాలి మరిగా కదా, డిక్రీజ్ అన్నాడు అంతే కదా. చలో, సో డిక్రీజ్ అన్నాడు కాబట్టి మైనస్ పెట్టాలి ఖచ్చితంగా. రైట్ బేడా. సో ద ప్రాసెస్ దట్ ద సిస్టమ్ అండర్ గోస్, చూడండి డిక్రీజ్ అన్నాడు. సో ఏమొస్తుంది నాన్న? డియు మైనస్ డియు, అంతేనా? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డియు కదా. ఏమైంది? సున్నా. డెల్టా క్యూ ఈక్వల్ సున్నా అంటే ఏంటి? ఐడియాబాటిక్, హీట్ రిమైన్స్ కాన్స్టెంట్, అంతే కదా నాన్న? ఐడియాబాటిక్ ప్రాసెస్లో కదా, ఐడియాబాటిక్లోనే మనకు హీట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది కదా. ఐడియాబాటిక్ ప్రాసెస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. క్లియరేనా? అర్థమైంది కదా. డిక్రీజ్ అన్నాడు కాబట్టి నెగిటివ్లో రాసినాం. చాలా వెన్ ఏ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐడియాబాటికల్లీ అంట. సరే, ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డబుల్. ఓకే, V2 ఈక్వల్ టు 2V1 అంట. సరే, వైల్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్ బై ఫ్యాక్టర్ 2. టెంపరేచర్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఎ ఫ్యాక్టర్ 2. ఇది ఇచ్చిండు. T2 ఈక్వల్ టు 1/2 T1. ఇంక్రీజ్ అంటే పైన రాయాలి, డిక్రీజ్ అంటే ఇట్లా రాయాలి సరేనా. ద వాల్యూ ఆఫ్ ఐడియాబాటిక్ కాన్స్టెంట్ అంటే గామా వాల్యూ అనుకోవాలి నాన్న. ఓకే, సో ఐడియాబాటిక్ ప్రాసెస్లో వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, అంతేనా? సో ఏమొస్తుంది? T2/T1 ఈజ్ ఈక్వల్ టు, మంచి చూడండి ఇది కింది పోతుంది కదా, ఇంతకుముందు చేసినా కదా ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది కదా. ఈడ V2 ఈడ V1 హోల్ పవర్ గామా -1, అంతేనా? T2 అంటే 1/2 T1 అపాన్ T1 కదా. T2 అంటే ఏంది నాన్న? T1/2నే కదా. సో V1/V2, V1 అంటే V1ఏ, V2 అంటే 2V1 గామా -1, అంతేనా? ఇది పోయింది, ఇది పోయింది, అంతేనా? సో ఇది 2⁻1 రాసుకోవచ్చు కదా దీన్ని. ఇది 2⁻1 రాసుకోవచ్చా? 2⁻1 అంటే ఇగో మైనస్ గామా -+1, అంతే కదా. మెల్ల వేసుకున్నాను, ఇది మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది. ఓకే, ఇదైతే సేమ్ ఉన్నాయి బేసిస్. ఎక్స్పోనెన్షియల్ ఈక్వల్ చేయాలి. -1 ఈక్వల్ టు మైనస్ గామా +1, దీని ఇటు పంపించండి. గామా ఈక్వల్ టు దాంట్లో పంపిస్తే ప్లస్ అవుతుంది. 1 + 1 2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. గామా ఈక్వల్ టు ఎంత? 2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద టైమ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ 3 liters ఆఫ్ వాల్యూమ్. ఇది తెలుసు కదా, 1 liter ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? 10⁻³ మీటర్ క్యూబ్. గుర్తుపెట్టుకోవాలి సరేనా. అంటే వాల్యూమ్ అయితే ఇచ్చిండనా? వాల్యూమ్ ఎంత ఇచ్చిండు? 3 liter అంటే 3 × 10⁻³ మీటర్ క్యూబ్ అయితే ఇచ్చిండు. ఫ్రమ్ 0 degrees Celsius టు 80 degrees Celsius బై ఎ హీటర్ ఆపరేటెడ్ అండర్. అచ్చా, వోల్టేజ్ కూడా ఇచ్చిండు. ఓకే, ఇది స్మాల్ v అంటే వాల్యూమ్, క్యాపిటల్ V అంటే వోల్టేజ్. ఓకే, ఇక్కడ డెల్టా T ఎంత వస్తుంది నాన్న? డెల్టా T 80 - 0 80 కెల్విన్లో కదా, కెల్విన్లోకి మార్చుకోవాలి. సరే, ఇంకా రెసిస్టెన్స్ కూడా ఇచ్చిండు. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ ఇచ్చిండు, డెన్సిటీ కూడా ఇచ్చిండు. ఓకే, అంటే స్పెసిఫిక్ కెపాసిటీ ఇచ్చిండు కాబట్టి స్పెసిఫిక్ హీట్ గుడ్డిగా నాన్న ఇంకా ఏం లేదు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ నాకు అనిపించింది అనుకోండి, దానికి సంబంధించిన ఫార్ములానే ఉంటుంది. Q = ఫార్ములా ఏంటి? mc∆T, ఇంతేనా కదా. ఇక్కడ హీట్, ఇక్కడ వోల్టేజ్, రెసిస్టెన్స్ కూడా ఇచ్చిండు కాబట్టి ఇంకేం కనుక్కోవాలి మనము? ద టైమ్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్, టైం కనుక్కోవాలి. ఓకే, ఈ నుంచి ఈడ్ వరకు 0 degrees వచ్చి 80 degrees వరకు గరమ్ అయిందంట. ఎంత టైంలో అయిందో కనుక్కోవాలి మనం. కనుక్కుందాం సరేనా. వోల్టేజ్ ఇచ్చిండు, హీటర్. ఓకే, హీటర్ ఆపరేట్ చేసిండు అన్న. హీటర్ వేడి నీళ్ళు పెడతా కదా, చలికాలంలో చల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఆ హీటర్ పెట్టగానే ఓ 10 నిమిషాలకే వేడి అయిపోతాయి, అంతేనా. అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ నాకు చెప్పండి, ఇదేంది? ఎనర్జీ, హీట్ ఎనర్జీ. ఇది ఫార్ములా ఏంటి? వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ టర్మ్లో V²/R × T కదా, అంతేనా కదా. చలో, సో ఇది చూడండి, హీట్ అంటే క్యూ రూపంలో రాసుకోవచ్చు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ, అంతేనా. సో V²/R × T ఈజ్ ఈక్వల్ టు mc∆T. మాస్ అయితే లేదు, డెన్సిటీ రూపంలో రాసుకోవాలి కదా. V²/R × T, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ కదా.
ఇంటూ సి ఇంటూ డెల్టా టీ. అంతేనా? చలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? చలో టీ ఈక్వల్ టు ఏమొస్తుంది? డైరెక్ట్ మొత్తం ఒకటి సార్ చెప్తాం. రో వి సి డెల్టా టీ బై వి స్క్వేర్, ఈడనేమో ఆర్ పోయింది కదా, అంతేనా? ఇప్పుడు టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎస్ బేటా. సో వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫస్ట్ ఏమున్నది? డెన్సిటీ. డెన్సిటీ ఎంత ఇచ్చిండు? అకోస్ 10 క్యూబే కదా. డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. వాల్యూమ్ ఎంత? 3 ఇంటూ 10⁻³ కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎంతనన్నా? 4200 కదా. 4200 అవునా? యూనిట్ కూడా చూసుకోండి, కేజీలోనే ఉన్నది, పెద్ద ప్రాబ్లం లేదు. టెంపరేచర్ కెల్విన్లోనే ఉన్నది కదా. రైట్. సో చలో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, టెంపరేచర్ ఇంకా రెసిస్టెంట్ కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 4200 ఇంటూ 4200 ఇంటూ డెల్టా టీ 80, రెసిస్టెన్స్ ఎంత? 50. 80 ఇంటూ 50 కదా. 80 ఇంటూ 50 డివైడెడ్ బై ఓకే వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే 200 హోల్ స్క్వేర్ కదా. దీన్ని 200 ఇంటూ 200 రాద్దాం. 200 ఇంటూ 200 అయితే రాద్దాం. ఓకే. సో ఏమొస్తుంది? ఇది ఇది పోయింది కదా. ఈ రెండు సున్నాలు పోయినాయా? పోయినాయి. ఇక్కడ ఉన్న రెండు సున్నాలు పోయినాయా? ఎస్ పోయినాయి. ఎస్. సో మిగిలింది ఏంటి? 8 3 24 కదా. 24 ఇక్కడ 42, అక్కడ ఏమున్నది? 5, కింద ఏమున్నది? 4. అంతేనా? 42 ఇక 8 3 24 రాసేసిన. ఇక్కడ 42 మిగిలింది, ఆడ 5 మిగిలింది, కిందనేమో 4 మిగిలింది. అంతేనా? 4 6 24 అంతేనా? 6 5 30. 30 ఇంటూ 42 కదా. సో 42 ఇంటూ 3 ఎంత వస్తుంది నాన్న? 3 2 6 4 3 12 కదా. 1260 వచ్చింది కదా. 1260 ఫైనల్ ఆన్సర్. 1260 ఇది ఫైనల్ ఆన్సర్. ఉందా? సెకండ్స్లో ఇది కదా, టైం సెకండ్స్లో ఉంటుంది కదా. 1260 సెకండ్స్. అచ్చా మినిట్స్లో ఇచ్చిండనా? మినిట్స్లో ఇచ్చిండు. ఏం చేయాలి? డివైడెడ్ బై 60 వేయాలి కదా. అంతేనా? ఒక్క నిమిషం. 1260 డివైడెడ్ బై 60 కదా. ఇప్పుడు మినిట్లో వస్తుంది. అంతేనా? రైట్. అయ్యో 6 2 12, 6 1 6, 21 మినిట్స్ నానా. 21 మినిట్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఆప్షన్లో ఉందా? ఆప్షన్లో ఉందా? 21 మినిట్స్. ఎస్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 500 grams ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్. అంటే మాస్ 500 grams అన్నాడు కాబట్టి 1/2 kg రాసుకోవచ్చు కదా. కన్వర్ట్ చేసుకున్నా. సరే చూద్దాము కరెక్ట్ కాదా. ఎందుకంటే ఒక్క నిమిషం ఆగండి. 500 grams ఆఫ్ వాటర్ ఈజ్ హీటెడ్ ఫ్రమ్ 30 degrees టు టెంపరేచర్ అయితే ఇచ్చిండు. టెంపరేచర్ డిఫరెన్స్ కూడా రాసుకోవచ్చు. 90 - 30 ఎంతనన్నా 60 కదా. 60 కెల్విన్స్ వచ్చేసింది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ టేక్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? ఇప్పుడు తెలుస్తుంది మాస్ ది యూనిట్లు మార్చాలా వద్దా. మాస్ కేజీలోనే ఇచ్చిండు అంటే కేజీలో మార్చుకోవాలి. కరెక్టే రాష్ట్రం మరి కదా. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇచ్చింది కాబట్టి ఈడ మాత్రం ఒకటే నాన్న ఫార్ములా కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఈడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏదన్నా కానీ ఒకటే ఇక స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి ఉన్నదల్లా ఫార్ములా ఒకటే. ఏదది? ఓకే ఏంది నాన్న? క్యూ ఈక్వల్ టు ఎంసి డెల్టా టీ. అంతేనా? ఇంటర్నల్ ఎనర్జీ ఇక మీకు ఇదే. ఇక మాస్ 1/2 kg. సి వాల్యూ 4184. డెల్టా టీ వాల్యూ 60 కెల్విన్ కదా. ఇది 30 ఓకే. 4184 ఇంటూ 3, 4184 ఇంటూ 3 కదా. 4 3 12, 8 3 24, 25, 3 4 5, 8 3 4 3 12, 1255 ఎంత వచ్చింది? 12552 కదా జోల్స్. అంతేనా? ఇదేంది 125 తోటి ఉండాలి అంటే ఇదే ఇక 125 ఇంటూ 10⁻5 1.25 1 పాయింట్ ఇక్కడ పాయింట్ పెడితే 1 2 3 4 1 2 3 4 4 ఉన్నది. ఓకే ఒక్క నిమిషం. ఇది చూడండి, నేను ఇక్కడ 0 ఒకటి ఉంది కదా, ఆడొకటి
ఇక్కడ 30 చేస్తే ఏమొస్తుంది, ఒక 0 ఎక్స్ట్రా వస్తుంది. కరెక్ట్ ఇగో వచ్చేసింది పాయింట్. 1 2 3 4 5 కరెక్ట్ రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. 120 1 2 3 4 5 6 కరెక్ట్. చలో రాసుకోవచ్చు నాన్న, ఇది రాసుకోవచ్చు కదా. సో 1.25 into 10⁵ జోల్స్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, మీకు 125 కనిపిస్తే చాలు, 125 ఎక్కడున్నదో లెక్కోండి, అది పెట్టేసేవండి, ఇక ఏం సాల్వ్ చేసే అవసరం లేదు. ఓకే, ఏ టైర్ పంప్ టు ఏ ప్రెషర్ ఆఫ్ 2 ATM. ఓకే, ప్రెషర్ అయితే దానిలో అయితే ఉంది 2 ATM అంట. పంప్డ్ అంటే పంపింగ్ అయితే చేస్తున్నాము. సడన్లీ బస్ట్ అంటే ఇనిషియల్ ప్రెషర్ అయితే ఇచ్చిందన్న 2 ATM. బస్ట్ అయిపోయిన తర్వాత అఫ్కోర్స్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది కదా 1 ATM, అంతే కదా. ఇది ద టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఈస్ T, అంటే T1 వాల్యూ ఇచ్చింది కదా బిఫోర్, పగలకు ముందు దాని యొక్క టెంపరేచర్ ఎంత T అంట. దెన్ ద ఎయిర్ టెంపరేచర్ ఆఫ్టర్ ద టైర్ బస్ట్. ఓకే, అంటే T2 వాల్యూ మనం కనుక్కోవాలి, అంతేనా. అంటే గామా వాల్యూ ఇచ్చింది కాబట్టి ఇగో ద ఎక్స్పాన్షన్ ఇస్ అడియాబాటిక్ అన్నాడు, అంతేనా కదా. సో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ గామా వాల్యూ అయితే ఇచ్చాడు. అడియాబాటిక్లో ప్రెషర్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న, ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ గామా, ఈడనేమో గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా. ఏం కనుక్కోవాలి మనం, T2 కనుక్కోవాలి కదా. ఎస్ బెడా. సో ఇప్పుడు అండి దీని ఇట్లా రాసుకోవచ్చా, P2 1 పవర్ P2 1 పవర్ గామా ఇంటూ T2 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు P1 1 మైనస్ గామా ఇంటూ T1 పవర్ గామా, ఇంతే కదా. కరెక్ట్ రాసిన కదా నాన్న, రైట్ బెడా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, T2 కావాలి కదా. T2 బై T1 పవర్ గామా. ఓకే, సో ఏమొస్తుంది నాన్న, P1 బై P2, అంతే కదా. P1 బై P2 హోల్ పవర్ 1 మైనస్ గామా కదా. ఇప్పుడు 1 బై గామా తోటి అయితే అటు ఇటు డివైడ్ అయితే చేద్దాం, ఏమొస్తుంది T2 బై T1 ఈజ్ ఈక్వల్ టు P1 బై P2, ఈడ 1 బై గామా మైనస్ 1 బై గామా మైనస్ 1, అంతే కదా. చాలు. సో ఫైనల్గా ఏమొస్తుంది నాన్న, ఇక T2 బై T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, T1 వాల్యూ. ఓకే, T1 వాల్యూ ఎంత ఇచ్చిండు, T ఇచ్చిండు కదా, రైట్ నాన్న. సో ఫైనల్లీ P1 బై P2, P1 2, P2 వాల్యూ ఎంత, P2 వాల్యూ 1 హోల్ పవర్ 1 బై గామా వాల్యూ ఇచ్చిండు 3/2 కదా. 3/2 అంటే 2 పైకి పోయింది, 3 ఏమో కిందికి వచ్చింది కదా, -1, అంతేనా కదా, రైట్. ఎస్ బెడా. సో ఇప్పుడు ఏమొస్తుంది, T2 బై T ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఎంత వస్తుంది, ఇది -1/3 వచ్చింది కదా, అంతే కదా. సో T2 ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ 1/3, ఇక్కడ T వచ్చింది, అంతేనా, అంతే కదా. సో ఇది సాల్వ్ చేసుకోండి, ఇక ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఓకే, రైట్ బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్, ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 70 degrees Celsius to 40 degrees Celsius in 5 minutes. Calculate the time it taken to cool from 60 to 40 degrees Celsius. The temperature of the surrounding is అంతిచ్చిననా. ఓకే, సో న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ ప్రకారం కదా, న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ ది ఫార్ములా అప్లై చేస్తే అయిపోతుంది. ఓకే, సో T1 మైనస్ T2 బై T 70 మైనస్ 40 బై టైం 5 minutes ఇచ్చింది కదా. K in bracket T1 plus T2 by 2 70 plus 40 divided by 2 minus temperature of surrounding కదా. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న, ఇది 40 50 60 70 అంటే 30 కదా, అంతే కదా. K ఇది 110 by 2 55 minus 20 ఎంత వస్తుంది నాన్న, ఇది 35 కదా. 5 6 ఇక్కడ 6, K ఈక్వల్ ఏమొచ్చింది 6/35 అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్కి తగ్గడానికి ఎంత టైం పడుతున్నది అన్నాడు కదా, అంటే 60 to 40 కదా. సో 60 minus 40 by T is equal to K in bracket 60 plus 40 divided by 2 minus temperature of surrounding. అవునా, ఎంత వస్తుంది ఇది 20/2
30 ఈజ్ ఈక్వల్ టు కే వాల్యూ ఆల్రెడీ వచ్చింది 6/25, 6/35 కదా. ఇదెంత 100/2 50 కదా. 50 - 20 6/35 ఇంటూ 30 కదా. ఇక్కడ ఎంత 20/t అవునా. ఈ సున్నా పోయింది 2 3s కదా. సో ఫైనల్లీ టీ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందన్న 35/9 వచ్చింది కదా అవునా. 9 4s 30, 9 4s 36 కాదు, అంటే 9 3s 27 అవునా. 7 8 9 10 5 6 8 అంటే 9 8s 72 కరెక్ట్ ఉంది, ఆప్షన్లో ఉన్నది కదా. ఇగో అంతేనా కదా, ఉంది 3.89 35/9 ఎంత వస్తుంది 3.89 వస్తుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. The Carnot heat engine have an efficiency of 50%. The temperature of sink is maintained at 500 kelvins. అంటే T2 వాల్యూ అయితే 500 kelvins అయితే ఇచ్చేసింది కదా. నీటా వాల్యూ 50% అంటే ఎంత 50/100 1/2 కదా. To increase the efficiency up to 80%, the increment in the source of temperature అంటే డెల్టా T వాల్యూ ఏందో కనుక్కోండి అంటున్నాడు. ఓకే ద ఇంక్రిమినెంట్ ఇన్ ద సోర్స్ ఆఫ్ టెంపరేచర్ ఎంత ఇంక్రిమెంట్ చేంజెస్ అయింది చూడండి. సింపుల్ నానా. డిగో నీటాది ఫార్ములా ఏంటి 1 - T2/T1 కదా. నీటా వాల్యూ ఎంత ఇచ్చిండు 1/2, 1 - T2 వాల్యూ 500 ఇచ్చిండు కదా. సో 500/T1 అంతేనా. సో దీన్ని పంపించండి. ఓకే సో 500/T1 ఈజ్ ఈక్వల్ టు 1 - 1/2 ఎంత 1/2. సో ఫైనల్లీ T1 వాల్యూ ఎంత వచ్చింది 1000 Kelvin అయితే వచ్చేసింది ఇది అవునా. ఇది T1. ఇప్పుడు ఎఫిషియన్సీ చేంజ్ అయిపోయింది. ఓకే టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ అప్ టు 80% ఎఫిషియన్సీ అయితే ఇంక్రీజ్ చేసినాం. అంటే 80/100 ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 కదా. ఆ T2 వాల్యూ అయితే సింక్ అయితే అదే ఉంటుంది టెంపరేచర్ అవునా. 500 ఈడ T1 డాష్ రాస్తున్నా. ఓకే ఇది 80%కి సంబంధించింది. ఓకే రైట్. సో ఏమొస్తుంది 2 4s 2 5s కదా. 4/5 ఈజ్ ఈక్వల్ టు 1 - 500/T1 అంతేనా. అచ్చా ఇది T1 డాష్ ఏమో కదా. సో దీనిని పంపించండి. ఓకే సో 500/T1 డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 - 4/5 ఎంత వస్తున్నా 1 - 4/5 ఎంత వస్తుంది 5 - 1 4 5 - 4 1 అంటే 1/5 వస్తుంది కదా. మెల్ల వేసుకోండి క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్ ఏ ఉంటుంది కదా. సో ఫైనల్లీ T1 డాష్ అయితే ఇది వచ్చింది. కానీ ఏమన్నాడు ఇంక్రిమినెంట్ అన్నాడు డెల్టా T ఏమొస్తుంది అన్న T1 డాష్ T1 ఎంత 2500 మైనస్ T1 ఎంత వచ్చింది 1000 వచ్చింది కదా. సో 1000 ఎంత వచ్చిందన్న 1500 Kelvin is a final answer. 1500 Kelvin ఉంది. Option A is a correct answer. Okay. Next question. An ideal monoatomic gas of volume V is adiabatically expand to a volume 3V. అంటే V1 వాల్యూ V ఇచ్చిండు, V2 వాల్యూ 3V ఇచ్చిండు అంతే కదా. At 27 degrees Celsius. ఓకే టెంపరేచర్ కూడా ఇచ్చిండు. ద ఫైనల్ టెంపరేచర్ ఇన్ కెల్విన్ T2 వాల్యూ కనుక్కోవాలి. ఓకే గామా వాల్యూ అయితే ఇచ్చిండు 5/3 కదా. సో ఏ ప్రాసెస్ ఐడియాబాటిక్ ప్రాసెస్ అంతేనా కదా. ఐడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న TV పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు K అంతేనా. T2/T1 డైరెక్ట్ రాసేస్తున్నాయి ఇక. ఓకే ఇక్కడ V2 వస్తుంది, ఇక్కడ V1 వస్తుంది, ఇక్కడ గామా -1 వస్తుంది కదా. సో T2 వాల్యూ కనుక్కోవాలి. T1 వాల్యూ ఎంత ఇచ్చిండు 300. V1 ఎంత Vనే, V2 ఎంత 3V హోల్ పవర్ గామా వాల్యూ 5/3 -1. ఓకే సో ఫైనల్లీ ఏమొచ్చిందన్న 2/3 కదా. 2/3 అంతేనా రైట్. సో దీని ఎట్లా రాసుకోవచ్చు 3² 9 అంటే 1/9 ఇట్లా కదా ఇంతే కదా. సో T2 ఈక్వల్ ఏమొచ్చింది 1/9 హోల్ పవర్ 1/3 ఇంటూ 300. ఓకే ఇక దీన్ని సాల్వ్ చేసుకుంటే మీకు 144.2 కెల్విన్ వస్తుంది నాన్న. ఓకే 144.2 ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్.
two non-reactive monoatomic ideal gas have their atomic masses in the ratios. Atomic masses anta capital M1 by M2. Okay, 3/4. The ratio of their partial pressures when enclosed in vessel at a constant temperature అంటే ఇగో ఇది చూడండి ద పార్షియల్ ప్రెజర్స్ అయితే ఇచ్చిండు P1 by P2 రేషియో కదా ద రేషియో పార్షియల్ ప్రెజర్ P1 by P2 అయితే ఇచ్చిండు 2/3 అంట ద రేషియో ఆఫ్ దర్ డెన్సిటీస్ ρ1 by ρ2 అనుకోవాలి ఓకే రైట్ బెటర్ సో ఐడియల్ గ్యాస్ ది ఈక్వేషన్ ఏంది నా ఫార్ములా PV is equal to nRT కదా n అంటే స్మాల్ m by capital M కదా RT అంతేనా రైట్ బెడా సో ఫైనల్లీ ఇక్కడ పీవీ అంటే క్యాపిటల్ ఎంకి మాస్కి ఇగో క్యాపిటల్ ఎంకి ప్రెజర్కి కదా ఇగో ప్రెజర్ ఈడు ఉన్నది క్యాపిటల్ ఎం ఈడు ఉన్నది చలో సో పీ ఇంటూ క్యాపిటల్ ఎం ఇది ఈక్వల్ టు స్మాల్ ఎం ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాసుకోవచ్చు కదా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఈ వాల్యూమ్ కింద రాస్తున్నా ఓకే అర్థమైందా ఈ వాల్యూమ్ అయింది రో ఇంటూ ఆర్టీ ఇది కాన్స్టెంటే ఇది టెంపరేచర్ కాన్స్టెంటే అన్నాడు కదా అవునా ఇట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు కదా సో ఫైనల్ ఏమొచ్చిందన్న పిఎం ఇజ్ ఈక్వల్ టు రో ఆర్టీ వచ్చింది కదా అంతేనా రో ఈజ్ ప్రపోర్షనల్ టు పిఎం అంతే కదా ρ1 by ρ2 is equal to m1 by m2 into p1 by p2 అంతేనా m1 by m2 3/4 p1 by p2 2/3 ఈ 3 పోయింది 2 2 జా సో 1/2 ఎంతనా 0.5 లేదా 1/2 ఏది ఉన్నా కానీ రాసుకోండి ఆప్షన్లో 0.5 ఉంది సరే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ an ideal Carnot engine whose efficiency is 50% అంటే నీటా వాల్యూ 1/2 కదా receives heat at 500 Kelvin receives heat at అంటే T1 వాల్యూ ఇచ్చింది కదా T1 వాల్యూ okay if the efficiency is to be 60% the intake temperature for the same exhaust temperature is so చూడండి నేను చెప్తా ఇగో ఇక్కడ వరకైతే పెద్ద ప్రాబ్లం లేదు 50% రిసీవ్స్ హీట్ అట్ 500 కెల్విన్స్ అంతేనా హీట్ అయితే తీసుకున్నా T1 వాల్యూ అయితే ఇచ్చిండు అవునా ఇఫ్ ఎఫిషియన్సీ 60% అయినప్పుడు దెన్ ఇంటేక్ టెంపరేచర్ ఫర్ ద సేమ్ ఎగ్జాస్ట్ ఓకే అంటే T1 డాష్ వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు T1 డాష్ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు అంటే నీటా వాల్యూ 60% అంటే 60/100 కదా అంటే 3/5 అంటే నీటా వాల్యూ 3/5 అయినప్పుడు ఇంటేక్ టెంపరేచర్ ఎంత కనుక్కోండి అంటున్నాడు ఓకే అర్థమైందా చలో కనుక్కుందాం సో ఫస్ట్ దీనిలో నుంచి వెళ్ళి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి నీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 కదా సో 1/2 ఈక్వల్ టు 1 మైనస్ T2నే T1 అంటే 500 కదా దీని ఇటు పంపించండి ఏమొస్తుంది చలో సో T2 by 500 is equal to 1 minus 1/2 ఎంత 1/2 కదా అవునా సో ఫైనల్లీ T2 వాల్యూ ఎంత వచ్చిందన్న 500/2 250 కెల్విన్స్ కదా అంతేనా రైట్ ఆ 250 కెల్విన్స్ ఎట్లున్నదో అట్లనే పెట్టేసేయండి సెకండ్ కేసులో 60% ఉన్నప్పుడు ఇప్పుడు 60% సాల్వ్ చేద్దాం ఓకే నీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి నాన్న 1 మైనస్ T2 by T1 డాష్ అనమాట ఓకే 60% అంటే 3/5 కదా 3/5 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ T2 వాల్యూ 250నే T1 డాష్ కనుక్కోవాలి ఓకే సో ఫైనల్లీ ఏమొస్తుందన్నా ఇగో దీని ఇటు పంపిస్తున్నా 250 బై మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది మెల్ల వేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం లేదు ఇది 1 మైనస్ 3/5 ఎంత 2/5 అయితే వచ్చింది కదా రైట్ సో T1 డాష్ ఓకే సో ఇది ఇటు పంపిద్దాం ఓకే 5 5 25 5 125 అంటే 1250 డివైడెడ్ బై 2 ఓకే ఎంత వస్తుంది 625 T1 డాష్ ఎంత వచ్చింది 625 కెల్విన్ వచ్చింది ఓకే అర్థమైందా బేటా ఇది ఇచ్చిన కండిషన్ అన్నట్టు ఓకే ఇచ్చిన కండిషన్ ఏంటో క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే కనుక మీరు న్యూమరికల్ అనేది సాల్వ్ చేయొచ్చు ఆన్సర్ ఇట్లా వస్తుంది ఈజీగా కదా 625 కెల్విన్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ ఇంజన్ పర్ఫార్మ్స్ 2000 జౌల్స్ ఆఫ్ మెకానికల్ వర్క్ ఇచ్చిండు ఎంత
2000 joules, okay, and discards 400 joules of heat ఈచ్ సైకిల్. అంటే రిలీజ్ చేస్తున్నది, బయటికి పంపించేది హీట్ ఎంత అంటే Q2 వాల్యూ కదా, Q2 వాల్యూ ఎంత ఇచ్చిండు, 400 జోల్స్ ఇచ్చిండు కదా, అవునా. Q1 వాల్యూ అనుకోవచ్చు కదా మనం, ఏంది ఫార్ములా, Q1 మైనస్ Q2 అనమాట కదా. ఇదెంత 2000, Q1 మైనస్ ఇదెంత 4000, ఇది పంపిస్తే మొత్తానికి 6000 హీట్ అనేది తీసుకున్నది, వర్క్ ఇంత జరిగింది, బయటకు అయితే ఇంత పంపించేసింది. ఓకే, వాట్ ఈస్ ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజన్. ఓకే, ఫార్ములా ఏంటన్నా, W బై Q1 కదా, W ఎంత 2000 బై Q1 6000, 3 0 పోయినాయి, 1/3. సో 2/6 అంటే 1/3నే కదా. చలో, అంటే పర్సంటేజ్లో అడుగుతున్నాడు, అటు పర్సంటేజ్. ఓకే, ఇంటూ 100 అంటే 0.33 అంటే 333. ఇవి ఉంది కదా, 33.3 is a final answer. Okay, 1/3 value. An ideal gas goes through a process A to B, B to C, C to A, cyclic. సరే, సైకిల్ అంట. The process A to B is adiabatic. ఏ నుంచి B adiabatic కదా, అది ఎట్లా కర్డ్ పాత్ ఉన్నది, అఫ్ కోర్స్ కర్డ్ ఉంటే అది adiabatic అవుతుంది. Calculate the work done in the process ABలో ఏ నుంచి బికి పోవడానికి వర్క్ ఎంత జరిగింది అనుకోండి అంటున్నాడు. ఓకే, ఐడియాబయాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్ది ఫార్ములా ఏంటి, NR డెల్టా T బై 1 మైనస్ గమా. అంతేనా, 1 మైనస్ గమానేనా. చలో, రైట్. NR ఇదేంది T2 మైనస్ T1 కదా, అంతేనా. NR T2 అంటే P2 V2 మైనస్ P1 V1 అపాన్ 1 మైనస్ గామా, అంతే కదా. P2 V2 ఫైనల్ ఈ నుంచి ఇడికి చేరుకున్నది కదా. P2 ప్రెషర్ ఎంత ఆడ P0, V2 అంటే ఈడ ఆడున్న వాల్యూమ్ ఎంత V1 మైనస్ ఇనిషియల్ ప్రెషర్ 2P0, ఓకే, ఇంటూ వాల్యూమ్ ఎంత V0 బై 1 మైనస్ గామా కదా. సో ఇక్కడ ఐడియాబయాటిక్ ప్రాసెస్ అన్నాడు కాబట్టి ప్రెషర్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, PV పవర్ గామా కదా, ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా, అంటే P1 V1. చలో ఒక్క నిమిషము, కాన్స్టెంట్ కదా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఆప్షన్లో గామా కూడా ఉన్నది, అందులో ఇలా మనకు గామా లేదు, అవునా. ఇంకా P0 V0 ఉంది, అంటే V1 లేదు, అంటే V1 వాల్యూ అనుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టు ఇక కదా, అవునా. రైట్ బేటా. సో ఇనిషియల్ ప్రెషర్, ఇనిషియల్ వాల్యూమ్, ఇనిషియల్ ప్రెషర్ ఎంత 2P0, ఇనిషియల్ వాల్యూమ్ ఎంత V0 కదా, ఈక్వల్ టు ఫైనల్ ప్రెషర్ ఎంత P0, ఫైనల్ వాల్యూమ్ ఎంత V1, అంతేనా. అంటే ఇగో చూడండి వచ్చేసింది, V1 ప్లేస్లో మనము 2V0 పవర్ గామా రాసుకోవచ్చా, రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు, అంతే కదా, రాసుకోవచ్చు, అంతే కదా. ఓకే, ఇది చూడండి ఒక్క నిమిషం. ఇగో ఈడ గామా మర్చిపోయిన ఒకటి కదా. ఇక 2V0 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు V1 పవర్ గామా, అంతేనా. డివైడెడ్ బై గామా చేస్తున్నా అంటే 2 పవర్ 1 బై గామా ఇంటూ V0 ఈజ్ ఈక్వల్ టు V1, అంతే కదా. V1 ప్లేస్లో అది రాసుకోవచ్చు కదా. చలో సబ్స్టిట్యూట్ చేయండి ఇక, P0 V1 ప్లేస్లో 2 పవర్ 1 బై గామా ఇంటూ V0 మైనస్ 2P0 V0 బై 1 మైనస్ గామా, అంతేనా. చలో బేటా, సో ఏమొస్తుంది, P0 V0 కామన్ కదా, P0 V0 అయితే కామన్, మిగిలింది ఏంది 2 పవర్ 1 బై గామా మైనస్ ఈడ 2 మిగిలింది, కింద ఏం మిగిలింది 1 మైనస్ గామానే, అంతేనా. ఇది ఆప్షన్లో ఉందా, P0 V0 బ్రాకెట్లో 2 పవర్ 1 మైనస్ గామా మైనస్ 2 బై 1 మైనస్ గామా ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. చలో నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపరేచర్ ఎట్ విత్ ద RMS స్పీడ్ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ హైడ్రోజన్ గ్యాస్ విల్ బి డబల్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ, అంటే V2 ఈక్వల్ టు 2V1 అన్నాడు కదా, అంటే T2 వాల్యూ మనం కనుక్కోవాలి, అంటే T1 వాల్యూ అయితే ఇచ్చిండు 27 degrees, అంతేనా. ప్లస్ 273 ఎంతనా
300 కెల్విన్స్ కదా. విఆర్ఎంఎస్ ది ఫార్ములా అందరికీ తెలుసు, √3RT/m లేదా 3kT/m, అంతేనా? రైట్. విఆర్ఎంఎస్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెంపరేచర్, అంతేనా కదా? రైట్ బెడా. సో V2/V1 is equal to √T2/T1. V2 డబుల్ అన్నాడు, 2V1/V1 is equal to T2 by, ఓకే, T1 వాల్యూ ఎంత ఇచ్చిండు? 300 ఇచ్చిండు, అంతే కదా నాన్న? అబ్బా మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది నాన్న, ఫార్ములా బేస్డ్ ఆల్రెడీ సాల్వ్ చేసినాం కదా ఇటువంటి క్వశ్చన్లు అన్ని ద్రోణ సిరీస్లో సాల్వ్ చేసినాం ఫుల్గా కదా. రైట్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, 4 ఈక్వల్ టు T2/300. సో T2 ఈక్వల్ టు 1200 కెల్విన్లు ఉన్న ఆప్షన్లో. ఓకే, అచ్చా డిగ్రీ సెల్సియస్లో ఇచ్చిండు, సరే. -273 ఎంతనన్నా? 927 కదా, 927 డిగ్రీ సెల్సియస్. 927 ఉందా? ఉంది. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. PV diagram shown below indicates two paths along which a sample of gas can be taken from state A to state B. First path ఇది, second path ఇది అంట, సరే. The energy equal to 5 PV in the form of heat is required to be transferred in a path 1 is chosen. Okay, ఇలా హీట్ ఎంత ఇచ్చిండు? 5 PV అయితే ఇచ్చిందన్న. ఓకే, హీట్ సప్లై చేసినది ఫస్ట్ పార్ట్ లో అంతా అంట. హౌ మచ్ హీట్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద పార్ట్ 2. ఓకే, ఇంట్లో ఉన్న హీట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, రైట్ బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా, ఓకే, ఇక్కడ ఉన్న వర్క్ అయితే కనుక్కోవచ్చు కదా, పీవీ గ్రాఫ్లో వర్క్ కనుక్కోవచ్చు కదా. ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఎంత? 2V, బ్రెడ్త్ ఎంత? P, అంటే 2PV అయితే వచ్చింది వర్క్ డన్, అవునా? సో ఇప్పుడు ఫస్ట్ పాత్లో, ఓకే, ఏంది నా ఫార్ములా? థర్మోడైనమిక్ ఫస్ట్లో అది ఫార్ములా ఏంది? Q ఈక్వల్ టు ΔU ప్లస్ W కదా. Q వాల్యూ ఎంత హీట్ సప్లై చేసిండు? 5 PV. ΔU ఇంటర్నల్ ఎనర్జీ అనుకుందాం ఫస్ట్. ఓకే, ఎందుకంటే రెండు దాంట్లో కూడా ఈ పాత్లో ఇంటర్నల్ ఎనర్జీ సేమే ఉంటుంది కదా. స్టార్టింగ్ పాయింట్ ఇదే, ఎండింగ్ పాయింట్ కూడా ఇదే కదా. చలో, వర్క్ డన్. 2PV. సో ఫైనల్లీ ΔU ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3PV వచ్చింది కదా, అంతేనా? రైట్. సో వీ నో దట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ ఫస్ట్ కేస్ అండ్ సెకండ్ కేస్ బోత్ ఆర్ ఈక్వల్ కదా. ఇప్పుడు సెకండ్ కేసులో, సెకండ్ పాత్లో చూద్దాం. సెకండ్ పాత్లో, ఓకే, థర్మోడైనమిక్స్ ఫస్ట్లో అప్లై అయ్యింది మళ్ళీ. ఓకే, Q డాష్ ఈక్వల్ టు ΔU ప్లస్ వర్క్ డన్, అంతేనా? Q డాష్ కనుక్కోవాలి. చలో, సో నెక్స్ట్ స్లైడ్లో రాస్తా. ఓకే, సో Q డాష్ ఇంటర్నల్ ఎనర్జీ అయితే వచ్చింది ఆల్రెడీ. ఎంత వచ్చింది? ఇంటర్నల్ 3PV కదా, అదైతే తెలుసు, అదైతే కామనే ఉంటుంది ఎట్లన్నా కానీ. 3PV ప్లస్ వర్క్ డన్. వర్క్ డన్ ఏంది నాన్న? ఏరియా, ఈ మొత్తం ఏరియా కదా, అంతేనా? దీని ఏరియా అయితే వచ్చింది ఎంత? 2PV ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. 2PV ప్లస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 3V మైనస్ V, 2V కదా. ఓకే, ఇంటూ హైట్. ఓకే, హైట్ ఎంత? 3/2P మైనస్ P ఎంత వస్తుంది? 3/2P మైనస్ P. ఓకే, 1/2P కదా, అంటే P/2 కదా, అంతే కదా. P/2 ఇటు అయితే పోయింది. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? 3PV ప్లస్ 2PV ప్లస్ ఇడ PV/2 కదా. 3, 4, 5 5PV/2. అచ్చా, ఇగో 5PV ప్లస్ PV/2 కదా. 5 to the 10, 10 plus 1, 11. 11PV/2 is a heat supplied in a second path. 11PV/2 ఉందా? ఉంది. ఆప్షన్ ఏ is a correct answer కదా. చలో, నెక్స్ట్ క్వశ్చన్. In a Carnot engine, when heat is taken from the source, then temperature of the source never changes. మీరు ఎంతనా హీట్ తీసుకోండి, అది హీట్ రిజర్వాయర్ అంటాం, అందుకోసము మీరు ఎంత తీసుకున్నా కానీ తగ్గదాడా, రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, the temperature of the source remains constant, never decreases. Work done on heating 1 mole of monoatomic gas adiabatically through 20 degrees Celsius is W.
ఓకే, ఇది చూడండి, అడియాబాటిక్ ప్రాసెస్లో వర్క్ డన్. అచ్చా, అడియాబాటిక్ ప్రాసెస్లో ఫార్ములా ఏంది నాకు చెప్పండి. వర్క్ డన్ ఎన్ఆర్ డెల్టా టీ బై 1 మైనస్ గామా కదా. కరెక్ట్. అంటే డెల్టా టీ అయితే ఇచ్చిండు. ఫస్ట్ ఇది మోనో. ఓకే, దెన్ ద వర్క్ డన్ ఆన్ హీటింగ్ 6 moles ఆఫ్ రిజిడ్ డయాటామిక్ గ్యాస్. ఇంట్లోనేమో ఇగో 1 mole అన్నాడు, ఎన్ వాల్యూ అన్నాడు, ఈడ ఎన్ వాల్యూ 6, ఇది డబ్ల్యూ డాష్ అనుకుందాం. ఓకే, అంటే 6R డెల్టా టీ బై 1 మైనస్ గామా, అంతే కదా. ఇది డయాటామిక్. చలో ఏం కనుక్కోవాలి. 6 moles ఆఫ్ రిజిడ్ డయాటామిక్ గ్యాస్ త్రూ ద సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్. రెండిట్లో టెంపరేచర్ సేమ్. అంటే డబ్ల్యూ డాష్ కనుక్కోవాలి, ఇదే కనుక్కోవాలి. డబ్ల్యూ డాష్ బై డబ్ల్యూ ఏమొస్తుంది, ఇది 1 కదా, 1 పెట్టేస్తా సరేనా. ఓకే, ఇలా గామా వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. 1 + 2 బై ఎఫ్. ఎఫ్ వాల్యూ ఎంత మోనోటామిక్లో 3, 3, 4, 5 అంటే 5/3 కదా. ఇంట్లో గామా వాల్యూ ఏమొస్తుంది 1 + 2 బై ఎఫ్. ఎఫ్ వాల్యూ ఎంత డయాటామిక్లో 5 కదా. ఓకే, ఇది 7/5 అయింది కదా. చలో, సో ఏమొస్తుంది ఇగో మోల్స్ గామా రెండే కదా చూసుకోవాల్సింది. టెంపరేచర్ సేమే కదా, ఇక మోల్స్ ఇంకా గామా. అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నది కాబట్టి 1 మైనస్ గామా. ఇది డయాటామిక్ కదా, అవునా. ఇది 1 మైనస్ గామా. ఇది మోనో అటామిక్కి కదా, మోనో MONO. ఓకే, చాలా ఈడ ఇగో దీని ఏంది W1 డాష్ మోల్స్ కూడా అన్నాడు. ఎంత 6 కదా, ఈడ 6, ఈడ 1 mole, అంతే కదా నాన్న. అబ్బా చూసుకోండి నాన్న, ఈడ ఏమున్నది ఇగో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఎన్ఆర్ డెల్టా టీ బై 1 మైనస్ గామా. అంటే వర్క్ డన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎన్ అండ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు గామా కదా. W2 బై W1 చేసుకున్నా కథ ఆన్సర్ వచ్చేసింది. అదే కదా నేను చేసేది ఈడ. ఓకే, అదే అంటున్నా. 1 మైనస్ గామా వాల్యూ మొన్నది 5/3 ఇంటూ 6 బై 1 మైనస్ డయాకో 7/5 కదా. 7/5 ఇంటూ 1 ఏమొస్తుంది -2/3. -2/3 ఇంటూ 6 ఈడ -2/5 కదా. -2/5 ఇంటూ 1 కదా. 2 పోయింది, మైనస్ కూడా పోయింది. 3 2 అంటే 2/5 అయితే వచ్చింది కదా. సారీ 5 to 10 మెల్ల వేసుకోండి క్యాలిక్యులేషన్ పార్ట్. 10 వచ్చింది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏందన్న డబ్ల్యూ డాష్. ఈ డబ్ల్యూ నాట్ పంపించేసండి ఇక కథం. డబ్ల్యూ డాష్ బై డబ్ల్యూ ఎంత వచ్చింది 10. డబ్ల్యూ డాష్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 10W ఇస్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్. మెల్ల వేసుకోండి 10W మెల్ల వేసుకోండి మీరు. ఇక మెయిన్ ఫార్ములా ఇదేనా కథం, మీకు తెలిసిపోయింది కదా. ఇక గామా వాల్యూ మోనో సబ్స్టిట్యూట్ చేసుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ మోనోకి ఎంతనో సబ్స్టిట్యూట్ చేసుకోండి, కథం ఆన్సర్ వచ్చేసినట్టే. మెల్ల వేసుకోండి. మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది ఏం లేదు. ఏ సిస్టమ్ గోస్ ఫ్రమ్ A to B via 2 process 192 as shown in figure. If delta U1 and delta U2 are the changes in internal energy in the process 192, then the relation between delta 1 and 2. ఇది చూడండి, అయ్యో ఏ నుంచి స్టార్ట్ అయింది బీకి అయితే చేరుకున్నది. మళ్ళీ పార్ట్ 2లో కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఏంది నా ఇంటర్నల్ ఎనర్జీ సేమ్, అంతే కదా. అది డిస్ప్లేస్మెంట్ లెక్క ఉంటుంది అని చెప్పేసి ద్రోణ సిరీస్లో చెప్పినా లేదా. రైట్. నెక్స్ట్, a gas is at constant pressure when a heat energy 2000 joule is supplied to the gas. Its volume changes by inta. What is a increase in its internal energy? Internal energy కనుక్కోవాలి. ఓకే, ప్రెషర్ ఎంత ఇచ్చిండు 4 × 10⁵ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఇచ్చింది కదా. when a heat energy of Q వాల్యూ ఎంత సప్లై చేసిండ్రు 2000 joules ఆఫ్ హీట్ అయితే సప్లై చేసినాం. అయితే డెల్టా వి వాల్యూమ్ ఎంత చేంజ్ అయింది, ఇంత చేంజ్ అయింది. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ మనం కనుక్కోవాలి కదా. సో థర్మోడైనమిక్ ఫస్ట్లో అది ఫార్ములా ఏంటి Q = డెల్టా యూ ప్లస్ వర్క్ డన్ కదా. సో Q వాల్యూ 2000. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవాలి.
వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి? పి ఇంటూ డివి, పి ఇంటూ డెల్టా వి. ప్రెషర్ ఎంత? 4 ఇంటూ 10⁵. డెల్టా వి ఎంత ఇచ్చిండు? 3 ఇంటూ 10⁻³ 3 ఇంటూ 10⁻³ కదా. ఇందులో 2 సున్నాలు పోయినాయి. 4 × 12 కదా. ఇందులో 2 సున్నాలు మిగిలినాయి అంతేనా. ఈడెంత? 2000. ఓకే, దాన్ని ఎటు పంపిస్తే 2000 మైనస్ 1200 ఎంత నాన్న? 800 కదా. 800 joules is the final answer. 800 joules is the final answer. Option C is the correct answer. Next question. Certain amount of heat supplied to an ideal gas under the isothermal conditions will result in isothermal condition అంట. ఐసోథర్మల్ లో టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది కదా. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకే, సో ఫార్ములా ఏందన్న థర్మోడైనమిక్ ఫస్ట్లో అది డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ కదా. అవునా, ఇది టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా 0 కదా. డెల్టా క్యూ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అవుతుంది కదా. ఓకే, యాజ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కాదు, అది 0 అవుతుంది. ఎక్స్టర్నల్ వర్క్ డన్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ కాదు, రైజ్ ఇన్ టెంపరేచర్ కాదు, ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఇది కరెక్ట్ అంతే కదా. ఐసోథర్మల్లో వర్క్ డన్ మనం ఏదైతే సప్లై చేస్తామో మొత్తం వర్క్ లాగా మారిపోయింది ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ విచ్ ద నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్? నో హీట్ ఈస్ ట్రాన్స్ఫర్. డెల్టా క్యూ ఈక్వల్ టు 0, క్యూ ఈక్వల్ టు కాన్స్టెంట్. దేనిలో? ఐడియాబాటిక్లో. దేంట్లో? ఐడియాబాటిక్లో కదా ఉందా. ఐడియాబాటిక్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1 mole ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ బిగేన్ ఇనిషియల్లీ టెంపరేచర్ T0 అయితే ఇచ్చిండు. ఇనిషియల్ టెంపరేచర్ 300. ఈ టెంపరేచర్ దగ్గర ఈజ్ అడియాబాటికల్లీ కంప్రెస్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రెషర్ 10 times. ప్రెషర్ అయితే ఇంక్రీజ్ అయిందట, 10 P1 అయిందట. ద ఫైనల్ గ్యాస్ టెంపరేచర్ ఆఫ్టర్ కంప్రెషన్ ఈజ్ అంటే T2 వాల్యూ మనకు అనుకోవాలి అంతే కదా. T1 వాల్యూ ఇచ్చిండు, T1 వాల్యూ అయితే ఇచ్చేసిండు కదా. ఓకే, ఇంతే కదా. ఇక నైట్రోజన్ గ్యాస్ అంటే గామా వాల్యూ ఎంత? నైట్రోజన్ 1 + 2/F. నైట్రోజన్ అంటే డయాటమిక్ కదా. 5 6 7/5 అన్నట్టు కాదా, అంతే కదా. రైట్ బెడా. ఇదేంది? టెంపరేచర్కి ప్రెషర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తెలవాలి అంతే కదా. టెంపరేచర్కి ఐడియాబాటిక్లో టెంపరేచర్కి ప్రెషర్కి ఏంది నాన్న? P⁻1 - గామా ఇంటూ T⁻గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఎస్ బెడా. సో ఇప్పుడు వాల్యూస్ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ఒకసారి చూడండి. సో దీన్ని P2⁻1 - గామా ఇంటూ T2⁻గామా ఈజ్ ఈక్వల్ టు P1⁻1 - గామా ఇంటూ T1⁻గామా రాసుకోవచ్చు కదా. రైట్. సో మనకు T2 వాల్యూ అయితే కనుక్కోవాలి కదా. రైట్ బెటా. సో ఇప్పుడు నాకు చెప్పండి, T2/T1 ఓకే హోల్ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? ఈ P2 అయితే కిందికి పోతుంది కదా. ఈ P2 అయితే కిందికి పోయింది, ఈడనేమో P1 ఉన్నది కదా. సో ఇంతే కదా, ఇదే కదా నాన్న ఇక. అవునా. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాము. చలో. సో ఇప్పుడు 1/గామా తోటి ఇక్కడ గామా ఉన్నది, ఇక్కడ 1 - గామా ఉన్నది కదా. సో 1/గామా తోటి అటు ఇటు డివైడ్ చేద్దాం. ఏమొస్తుంది? T2/T1 ఈజ్ ఈక్వల్ టు P1/P2 1/గామా తోటి అయితే 1/గామా - 1 అయిపోతుంది కదా. 1/గామా ఇక్కడ కూడా 1/గామా తోటి అయితే డివైడ్ అయితే చేస్తున్నాను నాన్న. ఓకే. సో ఫైనల్లీ T1 ఎంత ఇచ్చిండు మనకు? T1 300 ఇచ్చిండు కదా. 300 ఈజ్ ఈక్వల్ టు P1 P2 అంటే 10 P1 కదా. 1/ గామా వాల్యూ ఎంత ఇచ్చిండు అన్న? గామా వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు? ఓకే, గామా 7/5 కదా. 7/5 అంటే 5 అనేది పైకి పోయింది, 7 అనేది కిందికి వచ్చింది కదా. సో -1 అంతే కదా. రైట్. సో ఇది అయితే పోయింది కరెక్టేనా. సో ఫైనల్లీ T2/300 ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇక్కడ ఇది ఎంత వస్తుంది అన్న? 7 మైనస్ 2/7 అంతే కదా.
అంతే కదా, రైట్ బెట. సో ఇప్పుడు అండి ఈ -2 అయితే లోపల పంపించేస్తా. చూడండి, జాగ్రత్త చూడండి. సో T2/300 ఈజ్ ఈక్వల్ టు 10⁻², అంటే పైకి పోతే ఏమొస్తుంది, +2 అవుతుంది. అంతే కదా. అంటే ఇప్పుడు ఏమొచ్చిందన్న మంచి జాగ్రత్త చూస్తే, ఇగో 100, 10² ఎంత, 100 నాన్న. అంతే కదా. చలో, సో ఏం లేదు, ఇక ఈ 300 తీసుకుని మల్టిప్లై చేసేయండి. ఓకే, సో ఫైనల్లీ ఇది సాల్వ్ చేసుకుంటే మీకు 570 కెల్విన్ వస్తుంది నాన్న. ఎంత వస్తుంది, 570 కెల్విన్ వస్తుంది. ఓకే, క్లియర్, అర్థమైపోయిందా? డౌట్స్ అయితే ఏం లేవు కదా. చలో, 570 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, ఎస్ బేడా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎన్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ సిలిండర్ ఈస్ కంప్రెస్ అడియాబాటికల్లీ టు 1/3 ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్ 1/3 ఇంటూ, చూడండి V2 వాల్యూ 1/3 టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ వాల్యూమ్ అయితే ఇచ్చిండు. ఓకే, ఏ వర్క్ ఆఫ్ 45 joules is done on the gas by the process. The change in internal energy of the gas and the heat flow into the gas respectively. Okay, చూడండి, an ideal gas in a cylinder is compressed adiabatically అని అన్నాడు. అడియాబాటిక్ లో హీట్ కాన్స్టెంట్ ఉంటుంది కదా, అవునా కదా, హీట్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, సో థర్మోడైనమిక్ ఫస్ట్ లా ప్రకారము ΔQ = ΔU + W. ఇదేంటి ఎట్లన్నా సున్నానే, ΔU = ఏమొచ్చింది, -W. అంతేనా కదా. రైట్. సో ఎన్ ఐడియల్ గ్యాస్ in a cylinder is compressed adiabatically to 1/3 of its original volume. A work 45 joules is done on the gas by the process. ఇక్కడ వర్క్ డన్ ఎంత ఇచ్చిండు, -45 joules ఇచ్చిండు కదా. వర్క్ డన్ ఆన్ ద గ్యాస్ -45 joules ఇచ్చిండు. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఏమైపోయింది, అచ్చా ఇది జోల్స్ కదా, అంతే కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఏమైంది అన్న, -++ అయిపోయింది కదా, అంతేనా కదా. చలో, సో -45 joules. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అంటే ఏంటి, మైనస్, వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే ప్లస్ అవుతుంది అన్నట్టు. చలో, సో ఏమొచ్చింది, ఇంటర్నల్ ఎనర్జీ 45 joules అయితే వచ్చింది కదా. ఇక్కడ అడుగుతున్నాడు ఇంటర్నల్ ఎనర్జీ 45 joules. ΔQ ఏంటి అడుగుతున్నాడు ఇంకా. ఓకే, చూడండి, హీట్ ఫ్లోడ్ ఇన్ టు ద గ్యాస్, హీట్ ఎంత ఫ్లో అయింది, 0. 45 joules and 0 is the final answer. Next question. A Carnot engine absorbs heat from a reservoir maintained at a temperature. Okay, anta temperature అంటే T1 వాల్యూ అయితే ఇచ్చిండు కదా, 1000 kelvins అయితే ఇచ్చిండు. The engine rejects heat to a reservoir whose temperature is T. అంటే T2 వాల్యూ T తీసుకోండి అంటున్నాడు. If the magnitude of absorbed heat అంటే ఎంత హీట్ తీసుకున్నది అంటే ఏంది నాన్న, Q1 వాల్యూ అయితే ఇచ్చిండు 400 joules. అండ్ వర్క్ పర్ఫార్మ్డ్ ఈజ్, వర్క్ డన్ అయితే ఇచ్చిండు ఎంత, 300 joules. అంటే ఇందులో నుంచి మనం Q2 వాల్యూ కూడా కనుక్కోవచ్చు కదా. దెన్ ద వాల్యూ ఆఫ్ T వాల్యూ మనం కనుక్కోవాలి కదా. సో ఎఫిషియన్సీది ఫార్ములా ఏంటినా, W/Q1 దట్ ఈక్వల్ టు 1 - T2/T1, అంతే కదా. W/Q1, W 300, Q1 ఎంత 400, 1 - T2 అంటే T ఇచ్చిండు, T1 అంటే 1000 కదా. ఈ రెండు సున్నాలు. ఓకే, సో T/1000 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని అడ పంపించండి, 1 - 3/4 ఎంత, 1/4 వచ్చింది కదా. సో ఫైనల్లీ T ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న, 1000/4 ఎంత, 250 కదా. 250 kelvins is the final answer. Option A is the correct answer. Next question. A mean kinetic energy of monoatomic gas molecules, monoatomic anta. Okay, understand. Okay, molecules understand coordination is E1 anta. Daniko kinetic energy E1 anta. If the gas is compressed adiabatically 8 times to its initial volume, V2 value ఇచ్చిండు, 1/8 times of V1 ఇచ్చిండు అన్న. ఓకే, the mean kinetic energy of the gas molecule is E2 అంట. ఇది చూడండి, మనకు ఆ కెనెటిక్ ఎనర్జీ అన్న ఇంటర్నల్ ఎనర్జీ అన్న ఒకటే కదా, అంతేనా, NCVT అన్నమాట కదా. రైట్. సో ఇంటర్నల్ ఎనర్జీ అయినా కెనెటిక్ ఎనర్జీ అయినా అన్నీ ఒకటే, జస్ట్ టెంపరేచర్ పైన అయితే ఆధారపడుతున్నది కదా. T2
బై T1 వాల్యూ ఏమొస్తుందో కనుక్కుందాం. అడియాబాటిక్ ప్రాసెస్ అయితే అన్నాడు కదా, అంతేనా కదా. ఇక్కడ మోనో అన్నాడు కాబట్టి గామా వాల్యూ ఏమొస్తుంది 1 ప్లస్ 2/F. ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది మోనోటామిక్కి 3 కదా, సో 5/3 అయితే వచ్చింది కదా. వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, టీవీ పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఈడ V2 ఈడ V1 హోల్ పవర్ గామా, అంతేనా. రైట్, సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1 అంటే V1, V2 అంటే ఎంత 1/8 టైమ్స్ ఆఫ్ V1, 1/8 టైమ్స్ ఆఫ్ V1 హోల్ పవర్ గామా. గామా వాల్యూ ఎంత 5/3 5/3 3 4 5 5/3 కదా, అంతేనా. ఒక్క నిమిషము, టీవీ పవర్ గామా -1 కదా, సారీ ఇది గామా -1 కదా, గామా -1 టీవీ పవర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది పోయింది, సో 8 అనేది పైకి పోయింది కదా. T2/T1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను ఎక్కడికి వెళ్ళి, పీవీ ప్రెషర్కి వాల్యూమ్ అయితే అది, టెంపరేచర్కి వాల్యూమ్ అయితే ఇది. చలో, సో ఇది ఎంత 2/3 అయింది కదా, 8 అయితే పైకి పోయింది, 2/3 అయితే వచ్చింది. దీన్ని 2 క్యూబ్ రాసుకోవచ్చు కదా, 2 క్యూబ్ 2/3 3 పోయింది అంటే 2/4, సారీ 2 స్క్వేర్ 4 అయింది. T2/T1 ఎంత వచ్చింది 4:1 అంటే కెనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెంపరేచర్ కదా, అంతేనా. సో మనకి ఏమంటున్నాడు E2/E1 అంటే K2/K1 E2/E1 ఈజ్ ఈక్వల్ టు 4/1 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్, అంతే కదా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేటా, సో మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం లేదు, మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక కొంచెం బుక్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కొన్ని న్యూమరికల్ సాల్వ్ చేయండి అన్న. ఓకే, సో చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.